పేదవాడి పిల్లాడు కార్పొరేట్ స్థాయి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళటం అభివృద్ధి కాదా? పేదవాడి పిల్లవాడు యూనిఫామ్ వేసుకొని, షూ వేసుకొని, టై పెట్టుకొని, బ్యాగ్ తగిలించుకొని, ఏదైతే ఒక పెద్ద గొప్పింటి పిల్లవాడు, గొప్పింటి అంటే ఇక్కడ కులం కాదు, డబ్బులు, ఆర్థిక పరిస్థితులు బాగున్న వ్యక్తి తన కొడుకునో కూతురునో ఒక మంచి కాన్వెంట్లో ఎలా అయితే చదివించుకుంటున్నాడో, ఆర్థిక పరిస్థితి బాగోలేని సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడి పిల్లాడు కూడా, వాడి పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని, బుక్స్ పెట్టుకొని, షూ వేసుకొని, కార్పొరేట్ స్కూల్ లాగా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్లో ఏ బెంచీలు ఉన్నాయో ఆ బెంచీ మీద కూర్చొని, కార్పొరేట్ స్కూల్లో ఏ ఫ్లోరింగ్ ఉంటుందో అంతకన్నా నాణ్యమైన గ్రానైట్ ఫ్లోరింగ్ వేసి అడిగారా వాళ్ళు ఇవన్నీ మిమ్మల్ని చేయించమని? ఇది ఇంపార్టెంట్. మరి ఏం అడిగారు ప్రజలు? చదువు చెప్పించమని అన్నారు, నాణ్యమైన చదువు కావాలని అడిగారు. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు మనం అభివృద్ధి అంటున్నాం. అవును, ఏ అభివృద్ధి అడిగారు ప్రజలు? ప్రతిపక్షం చెబుతున్న అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు. వాళ్ళ అభివృద్ధి ఏం కావాలి? ఉపాధ్యాయులు ఉన్న స్కూల్ కావాలని అనుకున్నారు. అదే అభివృద్ధి. స్కూల్లో మౌలిక వసతులు కావాలని కోరుకున్నారు. ఉపాధ్యాయుల్ని మేము వేసాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్ని నాడు నేడు కింద అప్డేట్ చేసాం. కోట్లు ఖర్చు పెట్టాం. మీ నియోజకవర్గంలో ఎంతవరకు జరిగింది అభివృద్ధి? అన్ని స్కూల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక 10 స్కూళ్ళు ఉంటే 3 స్కూళ్ళు, ఆ 10 స్కూళ్ళని తీసుకొచ్చి ఒక 4-5 స్కూళ్ళుగా తయారు చేసేసి ఇది తగ్గించేశారు నెంబర్ అని చెప్పి మాట్లాడుతోంది ప్రతిపక్షం. కాదా? తప్పు. అది ఏంటంటే ఎక్కడైతే రేడియేషన్లో ఉన్న స్కూల్స్ని మెర్జ్ చేయటానికి, అది మెర్జ్ చేయటం కరెక్ట్ కూడా. ఓకే, ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? ఇప్పుడు అక్కడ ఉన్నవాడు వాడి ఇంటి దగ్గర స్కూల్ ఉండాలని కోరుకుంటారు వాళ్ళు తల్లిదండ్రులు. ఆ స్కూల్ దాంట్లో వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొంచెం దూరంలో ఉన్న స్కూల్లో మీరు పడేసేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారుగా. మరి సార్, పెమ్మసాని చంద్రశేఖరరావు గారి ఈ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి ఒక స్కూల్ ఉంది. ఎక్కడ? బురిపాలెమా? వెస్ట్ బెరీ. ఓకే. అది తెనాలకి 4 కిలోమీటర్ల దూరం సార్. ఓకే. ఈ తెనాల్లో హైయెస్ట్ ఫీజు వసూలు చేసేది ఆ స్కూల్లోనే సార్. సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు ఉంది. కావాలంటే మీరు వెరిఫై చేయండి. శాసనసభ్యుడు అన్నాబై శివకుమార్ మాట్లాడిన ఈ మాట నిజమా అబద్ధమా? వెస్ట్ బెరీ స్కూల్లో ఫీజు ఎంత అని నేను అడుగుతున్నా. మీరు జస్ట్ వెరిఫై చేయండి. తప్పేం కాదు, నేను ఇది విమర్శకు చూడటం లేదు. అంటే ఇప్పుడు ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మీరు పథకాలు ఏం వర్తించవా? కాదు సార్, నా పాయింట్ ఏంటంటే, ఓకే, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ బెరీ స్కూల్లో సుమారు 700 మంది పిల్లలు చదువుతున్నారు సార్. ఓకే. ఎందుకు చదువుతున్నారు సార్ 4 కిలోమీటర్లు వెళ్ళి? క్వాలిటీ కాదా? కాసేపు అదే అనుకుందాం. ఎస్, క్వాలిటీ తప్పులే. అంటే క్వాలిటీ కోసం వెళ్తున్నారు, 4 కిలోమీటర్ల దూరం వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ స్థాయిలో స్కూల్ని తీసుకొచ్చి, ఆ స్థాయిలో వసతుల్ని కల్పించి, ఎక్కడో 2 అడ్మిషన్లో 4 అడ్మిషన్లో ఉన్న స్కూలు, ఇంకొక దగ్గర 50 అడ్మిషన్ల స్కూల్ ఉన్నప్పుడు 4 పిల్లలు ఉన్న స్కూల్ని తీసుకొచ్చి దీంట్లో మెర్జ్ చేస్తే ఆ పిల్లవాడికి ఇంతమంది పిల్లలతో కలిసి స్కూల్లో ఉంటే అది మంచిదా చెడ్డదంటారా? కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారా? డెఫినెట్గా సార్. ఎందుకు గమనించారు సార్? అసలు ఎందుకు గమనించరని మీరు అనుకో. ఓటేసే టైంలో వాళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయా? అసలు ఓటు దేనికి వేస్తాడు? ఓటు దేనికి వేస్తున్నాడు సార్? మన అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకైనా వేస్తారు. మరి వాడికి జరిగిందిగా, జరగకపోతే వేయడు, జరిగితే వేస్తాడుగా. అసలు ఓటు ఎందుకు వేస్తున్నాడు సార్? అంతే, అభివృద్ధి జరిగితే ఓటు. అవును. మనం ఎంచుకున్న ప్రభుత్వం మనల్ని బాగా చేసిందా చేయలేదా, ఏం చేసింది ఏం చేయలే, ఓ లిస్టు తెద్దాం. మీ అబ్బాయి మీ అమ్మాయి చదివే స్కూల్ బాగుందా లేదా? ఏ స్కూల్లో చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బుక్స్ ఇచ్చారా? ఆంగ్ల మీడియంలో చదువుతున్నారా? ట్యాబ్ వచ్చిందా? ట్యాబ్ ఇచ్చారా? అవును. మరి ఇవన్నీ ఆ ఇంట్లో కనపడుతుందిగా. మేము ట్యాబ్ తీసుకొని స్కూల్కి వస్తే ఇచ్చి మళ్ళీ స్కూల్లో దాచేసి ఇంటికి పంపించలేదు కదా సార్. కరెక్టే. ఆ ట్యాబ్ పిల్లలకి ఇచ్చాం సార్. స్కూల్లో తెచ్చుకుంటున్నాడు, ఇంటికి పోయి ఇది చదువుకుంటాడు సార్. సో వాళ్ళ అమ్మ చూస్తుందిగా పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చింది నిజమని. వాళ్ళ అమ్మ చూస్తుందిగా పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చిందని వాళ్ళ నాన్న చూశాడుగా. అవును. మా స్కూల్ నుంచి మా జగన్మామ నాకు ట్యాబ్ ఇచ్చాడని చెప్పి ఆ పిల్లలు చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారుగా. ఇంక మరి అభివృద్ధి తల్లిదండ్రులు కనపడక ఎవరికి కనపడి సార్? అవును, ఎవరికి కనపడింది? మీరు ఇందాక మీరు ఆ స్కూల్ గురించి చెప్తూ, పెమ్మసాని గారి స్కూల్ గురించి చెప్తూ 2 లక్షలు అక్కడ ఫీజు అని అన్నారు.
ఇంకేమైనా పాయింట్స్ కనిపించినాయి దాంట్లో మీకు అక్కడ? అలా నా పాయింట్ ఏంటంటే నేను స్కూల్ని విమర్శించాలని కాదు, లేకపోతే ఇంకోటి చేయని కాదు. సుమారు 2 లక్షల రూపాయలు ఫీజు అక్కడ ఉంటే ఆ ఫీజు కట్టి 4 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తున్నారు కదా. డిస్టెన్స్ విషయంలో మీరు ఆ స్కూల్ యా, డిస్టెన్స్ విషయంలో నేను అడిగింది అదే. ఒక ప్లేస్ నుంచి మీరు ఇంత ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం దూరం అవుతుంది కదా అని అనుకుంటూ మనం అనుకోవటమే కానీ వాళ్ళ దగ్గర లేదు అట్లాంటి ఆలోచన. సార్ మన ఇంటి ముందు అన్నీ రావు సార్. అది కరెక్టే లేండి, మన ఇంటి ముందు అన్నీ ఉండవు. అంటే ప్రభుత్వం ఇచ్చేది మన ఇంటి ముందు ఉండాలా, మనం డబ్బు కట్టేది దూరంగా ఉండాలని ప్రజలు ఆలోచించారు సార్. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, అరే మనం సామాన్యులం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టి వెస్ట్బెర్రీలో చదవలేము, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టే స్కూల్లో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి కూటంత వేతుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కల్పించాడు. ఆ స్కూల్లో ఎలా అయితే చదువుతున్నారో ఈ స్కూల్లో కూడా టీచర్లు బాగా చదువుతున్నారు. ఆ స్కూల్లో పిల్లలు యూనిఫామ్ వేసుకొని ఎలా అయితే వెళ్తున్నారో ఈ స్కూల్లో కూడా మా పిల్లలు యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారు. అవి కూడా ఆయన ముఖ్యమంత్రి ఇచ్చినవి అన్నీ. మరి కాకి ఇంకోటి ఇచ్చేసా, అదే చెప్తున్నాను నేను. ఓకే, కళ్ళ ముందు పిల్లలకి మిడ్ డే మీల్స్ పెడుతున్నాడు. ఆ మిడ్ డే మీల్స్లో కూడా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని వారానికి ఒక రోజు డిజైన్ చేసి 6 రోజులకి సరిపడా ఆహారాన్ని ప్రతి రోజుకు ఒక పిల్లలకి రుచికరంగా పోషక ఆహారం. ఇవన్నీ సక్రమంగా అమలవుతున్నాయి సార్? డెఫినెట్గా. నేను ఒకటే అడుగుతున్నా, అసలు మనం ఇక్కడ కూర్చొని మీరు అమలవుతున్నాయి అంటే నేను అమలవుతున్నాయని చెప్పడం ఇది కాదు సార్. ఇది కాదు, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. గ్రౌండ్ రియాలిటీలో ఆ స్కూల్లో చదువుతున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం వెళ్తే, లేదు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు అమ్మా అంటే జడ్పీ హై స్కూల్ అనో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అనో లేకపోతే ఇంకొక హై స్కూల్ అని చెప్పినప్పుడు నీ దాంట్లో ఈరోజు నీకేం పెట్టారమ్మా అంటే నాకు ఈరోజు చిక్కీ ఇచ్చారు, సాంబార్ అన్నం ఇచ్చారు, కోడిగుడ్డు ఇచ్చారు అని చెబుతుంది. అది ఎలా తెలిసిద్ది? జరుగుతుంటేనే రోజు తల్లిదండ్రులు చెప్తుంటేనే. ఇప్పుడు నేను భోజనం చేశాను సార్, ఇప్పుడు మీరు నన్ను శివకుమార్ గారు భోజనంలో ఏం కూరలు తిన్నారండి అని అడిగితే నేను చెబుతా కదా, అయ్యా గోంగూర పచ్చడి వేసుకున్నాను, తోటకూర ఎగురేసుకున్నాను అని చెబుతా కదా. అంటే నేను తినబట్టి కదా. ఇప్పుడు నేను భోజనం చేయలేదు అనుకో, మా ఆవిడ ఏం వండిందో నాకు ఎట్ట తెలిసిద్ది? తెలీదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్స్ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరు సార్ అసలు? ఈ పిల్లలు అసలు మీరు ఇది పాయింట్, ఎవడో పేదవాడి పిల్లలు, మధ్య తరగతి వాడి పిల్లలు, వీళ్ళు ఇక్కడ చదువుకుంటుంది, వీళ్ళు చదివేది, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివేది వాళ్ళే. అనాదిగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎవడు అంటే పేదవాడి పిల్లలు, మధ్య తరగతి వాడి పిల్లలు. వాళ్ళకి సార్ అక్కడ ఎందుకో తెలుసా? వాడి ఆర్థిక అసమానతలు, వాడి ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత లోపించి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు ఏ ప్రభుత్వ పాఠశాల అయినా శిథిలావస్థలో ఉండి ఆఖరికి ఆ స్కూల్లో ఒక ఫ్లోరింగ్ పోయి రాయి లేచిపోయి ఉంటే నాపరాయి, ఆ నాపరాయిని ప్లాస్టింగ్ చేయాలన్నా కూడా ఎవరో ఒకళ్ళ దాత సహాయంతో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కరెక్టే. ఎందుకంటే ప్రభుత్వ గ్రాంట్స్ రిలీజ్ చేయక, చేసిన గ్రాంట్స్ రాక, వచ్చిన గ్రాంట్స్తో సరిపోక పిల్లలు టీచర్లు అవస్థపడిన సందర్భాలే. ఫస్ట్ టైం గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద తీసుకొచ్చి వాటిని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచింది. ఇది నిజం. ఎస్ కాదంటే ఎలా?